ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకరుణను బట్టి మేమందరం బాగున్నాం. దేవుని యొక్క వాక్య లేఖనంలో ఆయన చిత్తానుసారంగా ధ్యానించుకుంటూ ముందుకు సాగుతున్నాం కనుక దేవుడు మనతో మాట్లాడి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశీర్వదిస్తూ మనతో నడుస్తున్నాం. అందులో భాగంగా ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా ఆ మాటలు మనం చూసినట్లయితే లోక రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు ఆయన అనేటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారితో ఒక ఉపమానం చెప్పారు. ఎవరితో? మనతో చెప్తున్నారు. ఎలా ప్రార్థన చేయాలంట? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఇందులో ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ సమాజం ఈ యొక్క వాక్యాలను కొన్ని రకాలుగా అపార్థం చేసుకుంటుంది. అంటే మనం ఏది అడిగినా ఇచ్చేస్తాడు, మనం ఏం ప్రార్థన చేస్తే ఇస్తాడు. నో, వాక్యంలో మనం ఆది కాండం నుంచి ప్రకటన దాకా మనం ప్రార్థన చేసినప్పుడు అది చూసినట్లయితే కొన్ని విధాలుగా లోతైనటువంటి మర్మాలు మనం ధ్యానించినప్పుడు ఎక్కడైనా కానీ ఆయన ప్రార్థన చేస్తే మనం అడిగింది అన్నీ ఇచ్చేస్తాడు అనే దానికి ఆనవాళ్ళే లేదు. ఒకవేళ అందులో రాయబడినటువంటి మాటలు మనం చూస్తే లోతుగా దానికి అనేకమైనటువంటి మర్మాలు ఉంటాయి. అందును బట్టే ఆ యొక్క ప్రార్థన మాత్రం అక్కడ తెలియజేయబడి దాన్ని దేవుడు ఇచ్చాడనేటువంటి పొందుకున్నారనేటువంటి మాట రాయబడుతుంది. అయితే ఎక్కడ కానీ దేవుడు మనం అడిగితే ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడని లేదు. దేవుని చిత్తం అయితే ఇస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం అయితే ఇస్తారు. దేవుడు ఇస్తే తద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే ఇక్కడ మన ప్రార్థన విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. మనం చూసాం ప్రార్థన మనకు ఎంత అవసరమో. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల యొక్క జీవితంలో మాదిరికరం చూసాం. ఆయన కందరకడ లేచి ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారంటే విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండేవారు. అందుకే పౌలు కూడా ఒక వాక్యంలో అంటారు, ఏదైనా సరే మనం ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులతో దేవునికి తెలియజేయాలంటారు. సో మన జీవితంలో ఏది కావాలనుకున్నా, ఏది మనకు అవసరమైనా వాటన్నిటినీ ప్రార్థన ద్వారా ప్రభువుకు విసుకోకుండా అయ్యో నాకు ఈ లేదే, ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఇన్ని రోజులు దీనికోసం ప్రార్థన చేశాను కాదు. ప్రార్థన చేయడం మన పని, ఖచ్చితంగా చెప్పాడు ప్రభు. ఇక్కడ మనం విసుగక ప్రార్థన చేయాలి. దేవుడు తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన టైంలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఉదాహరణకి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వారు ఏదైనా ఖరీదైన వస్తువుని ఆడుకోవడానికి అడుగుతారు, మనం ఇస్తామా? ఇవ్వలేం. అదే పెద్దవాడైనప్పుడు మనం ఇవ్వగలుగుతాం. ఇంకా ఉదాహరణ చెప్పాలనుకుంటే 10 సంవత్సరాల బిడ్డ, 10 లేకుంటే 15 సంవత్సరాల బిడ్డ బైక్ తోలగలుగుతారు. వాళ్ళు బైక్ తోలడానికి తెలుసు, కానీ మనం వాళ్ళ బైక్ అడిగితే తీసి ఇవ్వగలుగుతామా? ఒంటరిగా పంపిస్తామా? పంపించలేము. అదే వారు కారు కూడా వాళ్ళు నడపడానికి వచ్చు, కానీ మనం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. వయసు వచ్చినప్పుడు గవర్నమెంటే దానికి ఒక వయసు ఇచ్చింది. 18 సంవత్సరాలు ఉంటేనే లైసెన్స్, 18 సంవత్సరాలు ఉంటేనే ఓటు హక్కు. అలాగున మనకు కూడా ప్రభు ఎప్పుడు ఏది ఎలా ఆయనకి తెలుసు. ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన ఇస్తాడు. కానీ మన పని ఏంటంటే విసుగక ప్రార్థన చేయాలి. దేవుడు అన్నాడు, అక్కడ ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. ఒక పేద విధవరాలు ఎలా గోజాడింది. దాని తర్వాత ఇంకొక ఉపమానం చెప్పాడు, ప్రార్థన చేయటకు 2 వెళ్ళారు. ఇవన్నీ మనము రాబోయే దినాల్లో దేవుని చిత్తమైతే మనం ధ్యానించుకుందాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, నీ జీవితంలో ప్రార్థన మాదిరికరాన్ని మాకు చూపిస్తూ వచ్చారు. మీరు నాయనా తండ్రి విసుగక నిత్యం ప్రార్థన చేయమంటున్నారు. ప్రభువా, మా జీవితంలో ఏదైతేనైనా తండ్రి ప్రభువా మీరు చెప్తున్నారు వాటిని అవలంబించటం. ఎందుకంటే మేము అడిగిన దాన్ని మీరు ఇవ్వరు, మేము ప్రార్థన చేసే ప్రతి దాన్ని మాకు ఇవ్వరు తండ్రి ప్రభువా. మీకు చిత్తమైన దాన్ని, మా జీవితానికి ఏది మేలుకరమో అది మీరు ఇస్తారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థన చేయనప్పుడు విసుగకుండా నిత్యము నీ వైపు చూస్తూ ప్రార్థన చేయటకు, నీ రాజ్యంలో చేరు పర్యంతం మేము ప్రార్థన చేస్తూ ఉంటకు మాకు కృప చూపించవలసిందిగా, ప్రార్థన ఆత్మతో నింపి నడిపించాల్సిన ప్రార్థన చేస్తూ దీన్ని తండ్రి వింటున్న వారి జీవితంలో ఒక మార్పును ప్రసాదించవలసిందిగా, ఆశీర్వాదంతో నింపి నడిపించవలసిన ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.